నా పని నేను చేయాలి అనుకున్నా అంతే. ఆ పని ఏదో పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్నా. సో చేసిన ప్రతి ఒక్క చిన్న చిన్న వర్క్ అయినా పెద్దదైనా కూడా అన్నీ షూట్ చేసి ఫేస్బుక్లో పెట్టేవాడిని. అక్కడ జనాలు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. గౌతమ్ బాగా చేస్తున్నారు మీరు, మేము ఇంకొక హ్యాండ్ ఇస్తాం, మేమంతా కలిసి చేద్దాము సర్వీస్, మీరు చేసేవన్నీ కూడా బాగున్నాయి, మేము ఇంకొంచెం సపోర్ట్ చేస్తాము, కలిసి చేద్దాం అందరం కలిసి అని ముందుకు రావడం జరిగింది. ఒకరిద్దరు అట్లా స్టార్టింగ్లో. అంతకంటే ముందు నేను అసలు ఎవరిని సపోర్ట్ అడగలేదు. గుప్పెడి బియ్యం అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను. ఫిస్ట్ ఆఫ్ రైస్ అని ఇంటింటికి వెళ్ళి బియ్యం తీసుకునేవాను అనమాట. ఇట్లా బియ్యం అడిగేవాను, మీరు ఇచ్చే బియ్యం ఎలా యూటిలైజ్ చేస్తా అనేది కూడా క్లారిటీ ఇచ్చేవాను అందరికీ. మీరు ఇచ్చే ఒక బియ్యము ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుందని చెప్పేవాను అనమాట. ఫస్ట్ నమ్మలేదు జనాలు, ఎందుకంటే ఏందో అనుకునేవాళ్ళు, ఎవరబ్బాయి కొత్తగా వచ్చాడు అని. సో తీసుకెళ్ళి మొత్తం ఫీడ్ చేసి వాళ్ళందరికీ ఆ ఫొటోస్ చూపిస్తే మీరు పెట్టిన దానివల్ల ఎంతమంది ఆకలి తీరుస్తున్నాం అనేది, అప్పుడు వాళ్ళు కనెక్ట్ అయ్యి అరే ఈ అబ్బాయి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు, మన బియ్యం ప్రాపర్గా రీచ్ అయింది, సో ఈ అబ్బాయికి సపోర్ట్ చేయని చెప్పి కొంచెం నమ్మకం కలిగింది జనాల్లో. సోమాజిగూడలో స్టార్ట్ చేశాను నేను ఫిస్ట్ ఆఫ్ రైస్ ఫస్ట్ నేను ఆ ఏరియాలో. అక్కడి నుంచి కనెక్ట్ అయిన మనుషులు స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో ఇట్లా గుప్పెడి బియ్యం ఇచ్చే వాళ్ళు కాస్త అప్పుడు సంచుల్లో 25 kgs రైస్ ఇవ్వడము, అలా కనెక్ట్ అయ్యి ఆ ప్రాజెక్ట్ కాస్త ఇప్పుడు అన్నదాత ప్రాజెక్ట్గా మారింది. అది కానీ బియ్యం ఇవ్వడానికి ఆలోచించిన వాళ్ళు మనీ ఇవ్వాలి అంటే అన్ని బియ్యంతో అయిపోవు కదా, మనీతో రిక్వైర్మెంట్ ఉంటుంది. మనీ ఇవ్వడానికి ఇంకెన్ని క్వశ్చన్స్ అడుగుంటారు? క్వశ్చన్స్ మాకు అంటే ఇప్పుడంటే తగ్గాయి లాస్ట్ 6-7 years నుంచి, బట్ ఫస్ట్లో అయితే డైలీ క్వశ్చన్స్ ఉండేవి మాకు. క్వశ్చన్స్కి ఆన్సర్స్ యాక్షన్స్ అంతే. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు అయినా నేను ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి డౌట్ ఉంటుంది ఎలాగైనా. అదే నేను యాక్షన్లో వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చా అనుకోండి, ఈ అబ్బాయి డిటర్మినేషన్ చూశారు అంటే గౌతమ్ డిటర్మినేషన్ చూశారు జనాలంతా, ఎందుకంటే ఇదేదో సంవత్సరానికి ఒకసారి చేసేది కాదు. ఎవ్రీడే నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా ఫీడింగ్ చేస్తూనే ఉంటాం మేము. చేతులు పడిపోతాయి, చేతులు బొబ్బలు వస్తాయి, మేము టైర్డ్ అయి పడిపోతాం కిందికి, కళ్ళు తిరిగి మా టీం ఎన్నోసార్లు పడిపోయినారు. ఇవన్నీ పట్టించుకోమన్నమాట, ఆకలి తీర్చాలి. మా కోసం కొన్ని వేల మంది ఆకలితో చూస్తూ ఉంటారు హైదరాబాద్లో, హాస్పిటల్స్ దగ్గర, అనాథాశ్రమాల్లో, రోడ్ల మీద. సో వీళ్ళ పెయిన్ ముందు, వాళ్ళ ఆకలి పెయిన్ ముందు మాకు ఏదున్నా కూడా తక్కువే అనుకొని డేర్ చేసి వెళ్ళిపోతాం అనమాట. ఆ మ్యాడ్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది మా టీం. నేను ఇప్పుడు ఒకసారి నమ్మి ఇచ్చిన వాళ్ళు చూశారు, వాళ్ళకి నమ్మకం వచ్చింది, వాళ్ళు కంటిన్యూగా ఇస్తారు. కానీ కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఎలాగా? సోషల్ మీడియా అన్నిటికంటే పెద్ద ప్లాట్ఫామ్ అని అందరికి తెలిసిందే అది. ఆ సోషల్ మీడియాని ప్రాపర్గా వాడుకుంటున్నా. లైక్ ఎవ్రీడే నేను చేసే వర్క్స్ అన్నీ కూడా దాంట్లో అప్డేట్ చేస్తాను, రీల్స్ రూపంలో లేకపోతే వీడియోస్ రూపంలో. సో వీళ్ళందరూ కూడా కంటిన్యూగా చూస్తున్నారు, ఎందుకంటే ఇండియాలో కంటిన్యూగా చేసే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తారు పబ్లిక్. ఆ ఒక్కటే నమ్మా నేను, ఆ ఒక్క పాలసీనే ఫాలో అయ్యి ఎవ్రీడే చేయడం. నా వర్క్ నేను చూపించాలి అనుకున్నా, చేస్తారా లేదా వాళ్ళ ఇష్టం, అది సపోర్ట్ చేస్తారా లేదని మనం ఎంతకాలం అడుగుతాం ఎవరైనా సపోర్ట్ అనేది. సో నేను ఎన్జిఓస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి పబ్లిక్ అని చెప్పేసి ఒక థాట్తో స్టార్ట్ చేశాను. నేను వచ్చినప్పుడు ఎన్జిఓస్కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కదా జనాలు, ఇంతసేపు డబ్బులు తినడానికి వచ్చారు, రిలీజియస్ కన్వర్సేషన్ వచ్చారు అని అనుకునేవాను అనమాట. అలా కాదు, ఎన్జిఓస్లో కూడా జెన్యూనిటీ ఉంది, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు, హార్ట్తో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలనుకున్నా. చాలామంది ఎక్స్పోజ్ అవ్వరు, చేస్తున్నారు చాలామంది సర్వీసెస్ వరల్డ్లో, కానీ ఎక్స్పోజ్ అవ్వరు. దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ ఇన్స్పైర్ అవ్వరు. ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్, మీకు సర్వీస్ చేయాలనే థాట్ ఉంది, కానీ మీకు ప్లాట్ఫామ్ తెలీదు, నంబర్ మీరు ఎన్జిఓస్ని ఎగ్జాంపుల్, మీరు అది అలాగే ఉండిపోతారు కదా ముసలి అయినంత వరకు. అదే మీకు ఒక పర్సన్ ముందుకు వచ్చి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ చూపిస్తే, ఒక డెడికేషన్తో చూపిస్తే, అరే ఈ అబ్బాయి కరెక్ట్గా చేస్తున్నాడు కదా, మనం ఒకసారి ఆప్షన్ ఇద్దాం, ఒక ఆపర్చునిటీ ఇద్దాం, కలిసి పని చేద్దాం, మంచిగా అనిపిస్తే మళ్ళీ కంటిన్యూ చేద్దాం లైఫ్లో అనుకుంటారు కదా. అది నేను అయ్యాను అనమాట. సొసైటీలో చెడు చేసే వాళ్ళన్నా క్వశ్చన్లు అడుగుతారు, విమర్శలు చేస్తారు అని తక్కువే యాక్చువల్లీ కంపేర్ చేస్తే. మంచి చేసేవాడిని మాత్రం ఖచ్చితంగా నలుగురు ఎదురు చూస్తూ ఉంటారు అనమాట, విమర్శించడానికి ఎక్కడ దొరుకుతాడా అని చూడడానికి. అది జనాల దగ్గర నుంచి తీసుకుంటే గవర్నమెంట్ దాకా కూడా అవ్వచ్చు. మీరు ఎదుర్కొన్న విమర్శలు ఉన్నాయి అలాంటివి? మేము ఎదుర్కోని రోజు అంటూ లేదండి. ఎవ్రీడే మార్నింగ్ నుంచి నైట్ వరకు మాకు ఫైటింగే ఉంటుంది ప్రతి మనిషితో. మీరు అన్నట్టు మంచి చేసేటప్పుడు చెడు ఎక్కువ ఎదురవుతుంది అంటారు. సో అది రియలిస్టిక్గా మేము ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫుడ్ పెట్టడానికి ఎక్కడికి వెళ్తే కూడా ఒక ప్లేస్లో అక్కడ 5-6 డిపార్ట్మెంట్స్ మేము ఫైట్ చేయాల్సి వస్తుంది. జిహెచ్ఎంసీ వాళ్ళు, మెట్రో వాళ్ళు, లైక్ గాంధీ హాస్పిటల్ దగ్గర మేము ఫుడ్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాం, వన్ ఆఫ్ ది మా మెయిన్ స్పాట్ అనమాట. సో దాని కింద పెట్టేటప్పుడు మెట్రో వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, కింద 2-3 ప్లేట్లు పడేస్తున్నా అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇష్యూ చేస్తారు, చెత్త మీరు క్రియేట్ చేస్తున్నారు అని. అండ్ అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయరు, లైక్ మీరు ఇక్కడ క్రైమ్ రేట్ పెంచేస్తున్నారు అని. కొంతమంది హైదరాబాద్లో ఆల్కహాలిక్ వాళ్ళు ఉన్నారు, సో దానివల్ల క్రైమ్ రేట్ పెంచుతున్నారని. అండ్ పబ్లిక్ న్యూసెన్స్ ఒకటి ఉంటుంది, లైక్ మీరు అంతమందికి ఎందుకు పెడుతున్నారు ఫుడ్, మాకు ఇక్కడ అంటే పబ్లిక్కి ట్రాన్స్పోర్ట్కి ట్రాఫిక్ జామ్ అవ్వడము ఇట్లాంటి వాటికి అని. సో
అనవసరమైన కంప్లైంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సపోర్ట్ చేయాల్సిన పీపుల్ అందరూ ఈ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాల్సింది పోయి అగెయిన్స్ట్గా మారుతుంటే అది చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంటుంది. బట్ లక్కీలీ ఏంటంటే మాకున్న డిటర్మినేషన్తో మాకున్న ఈ సోషల్ మీడియాలో రెగ్యులర్గా పెట్టే వీడియోస్ ద్వారా చూసి వీళ్ళు నిజంగానే ప్రాపర్గా ప్రొఫెషనల్గా చేస్తున్నారని చూసిన తర్వాత వాళ్ళు మారడం స్టార్ట్ చేశారు జనాలు. 8 years లాస్ట్ 4-5 years వరకు నేను ఇదే చేశాను మీరు అన్నట్టు. ఎవ్రీడే పెయిన్ఫుల్ డేసే మాకు అన్నీ. ఫైట్ తప్ప ఇంకేం లేవు మాకు అక్కడ. మాకు డోనర్స్ నుంచి ఎప్పుడు లక్కీలీ మాకు ఆ ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే మమ్మల్ని నమ్మిన వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తారు. ఇంతవరకు కొన్ని లక్షల మంది స్పాన్సర్స్తో పనిచేసాము ఎవ్రీడే. కానీ ఈ మిగతా వాళ్ళు ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారు అనుకొని మేము హోప్తో ఉంటామో వాళ్ళతోనే మాకు ఫైట్ ఉండేదన్నమాట ఎవ్రీడే. కామన్ పబ్లిక్ ఇప్పుడు ఎవరైనా పిల్లలు స్లమ్కి వెళ్తాము, స్లమ్లో పిల్లలకి మేము బర్త్డే సెలబ్రేషన్స్ అంటే తెలీదు. సో వాళ్ళతో వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు వేరే స్పాన్సర్స్ ఎవరైనా అక్కడ లొకాలిటీలో ఉన్న వాళ్ళు పిల్లలు అరుస్తున్నారని వాళ్ళు మమ్మల్ని రానికుండా కూడా చేసిన రోజులు చాలా ఉన్నాయి. సో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ ఒకటే వీళ్ళ ముఖాల్లో స్మైల్ చూడాలి, ఆ పిల్లల ముఖాలైనా లేదా ఇక్కడ ఫుడ్ పెట్టే వాళ్ళందరి ముఖాలైనా. దానికోసం ఎంత పెయిన్ అయినా తీసుకోవచ్చు అనే ఒక మ్యాడ్నెస్ అంతే అది. అలా ఉండగలిగితేనే మీరు ఈ ఫీల్డ్లో అంతమంది కోసం పని చేయగలరు.